దీని మీద కండిషన్స్ అండి. అర్థమైంది కదా. ఫస్ట్ది ఏంటి, ఇక్కడ మనం క్లోజ్డ్ ఏబీ చూస్తున్నాం. క్లోజ్డ్ ఏబీ అంటే పార్టీషన్ అని, పార్టీషన్ ఆఫ్ ఇంటర్వల్. ఆ పార్టీషన్ మనం ఇలా తీసుకుంటాం. ఏ ఈక్వల్ టు ఎక్స్ నాట్ లెస్ దాన్ ఎక్స్ వన్ లెస్ దాన్ సో ఆన్ ఎక్స్ఎన్ ఈక్వల్ టు బి. ఇవన్నీ పాయింట్స్ n+1 పాయింట్స్, n+1 పాయింట్స్. దీన్ని సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేయాలి. సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేయాలంటే x0 x1, x1 x2, x2 x3 అలా సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ ఈ సబ్ ఇంటర్వల్స్ని దేంతో డినోట్ చేస్తామంటే I1 I2 సో ఆన్ IR సో ఆన్ IN అలా డినోట్ చేస్తాం. తర్వాత లెంత్ వచ్చేసి Δ1 Δ2 అండ్ సో ఆన్ Δ3 Δnతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సపోజ్ ఇక్కడ ఎక్కడైనా కనుక సిగ్మా r ఈక్వల్ టు 1 to n Δr అలా ఇస్తే మనం ఇది దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి. దేన్ని 1 సబ్స్టిట్యూట్ చేస్తే r ప్లేస్లో 1 Δ1 ప్లస్ Δ2 ప్లస్ అండ్ సో ఆన్ Δn కదా, Δn. ఇప్పుడు Δ1 అంటే మనం ఎలా తీసుకోవచ్చు చూడండి. Δ1 ఈక్వల్ టు x1 మైనస్ ఏ ప్లస్ x2 మైనస్ x1. అదే కదా మనం చూసాం. Δ1 ఈక్వల్ టు ఏం చూసాం, x0 x1 మైనస్ x0, x1 మైనస్ x0, x1 మైనస్ x0. x0 అంటే ఏ అనమాట. నెక్స్ట్ Δ2 వచ్చేసరికి x2 మైనస్ x1 ప్లస్ అండ్ సో ఆన్ అలా వస్తుంది. తర్వాత ఇక్కడ x1 మైనస్ ఏ ప్లస్ x2 మైనస్ x1 ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలేది ఏముంటుందంటే లాస్ట్లో xn ఈక్వల్ టు బి ఉంటుంది. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి మనకి బి మైనస్ ఏ. ఇంకా ఈజీగా చెప్పాలంటే చూడండి, ఇక్కడ ఎక్కడైనా మనకి సిగ్మా r ఈక్వల్ టు r ఈక్వల్ టు 1 to n Δr అని ఇస్తే ఎలా రాయాలి, Δ1 ప్లస్ Δ2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Δn అని డినోట్ చేస్తాం. Δn అని డినోట్ చేస్తాం. తర్వాత చూడండి, ఈ Δ1 అంటే ఏంటి, ఇందాక చూసాం మనం. Δ1 అంటే లెంత్ x1 మైనస్ x0, x2 మైనస్ x1 ప్లస్ అండ్ సో ఆన్. Δn అంటే xn మైనస్ xn ఇలా వచ్చింది. దట్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ x1 మైనస్ x0 అంటే దేనికి ఈక్వల్, ఏ ఈక్వల్ టు ఏకి ఈక్వల్ కదా ఇది ఏ, కాబట్టి ప్లస్ x2 మైనస్ x1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn మైనస్ 1 మైనస్ బి. ఇవన్నీ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకి మిగిలేది ఏంటి చూడండి, ఇక్కడ మనకి మిగిలేది ఏంటి, బి మైనస్ ఏ. ఇలా ఎక్కడైనా సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n Δr వస్తే మనకి ఆ ప్లేస్లో మనం ఏం డినోట్ చేస్తామంటే బి మైనస్ ఏ అని డినోట్ చేస్తాం. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n Δr ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఇది సిగ్మా క్లోజ్డ్ ఏబి అంటే ఇలా ఉంటాయి. ఒక ప్రాబ్లం తీసుకుందాం, ఒక ఎగ్జాంపుల్. దట్ ఈక్వల్ టు చూడండి, ఒక ప్రాబ్లం నోట్ చేద్దాం, మీరే చేద్దరు కానీ. క్లోజ్డ్ ఏ కామా బి ఈక్వల్ టు 1,5 ఇలా ఇచ్చాడు. 1,5 అండ్ పార్టీషన్ వాడే ఇస్తాడు. పార్టీషన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ p ఈక్వల్ టు పార్టీషన్ p ఈక్వల్ టు ఎలా ఇచ్చాడు చూడండి, 1 2 3 4 5 ఇచ్చాడు. క్లోజ్డ్ ఏబి ఈక్వల్ టు 1,5, క్లోజ్డ్ ఏబి ఈక్వల్ టు 1,5, పార్టీషన్ వచ్చి 1 2 3 4 5 ఇలా ఇచ్చాడు. ఇస్తే ఇక్కడ సబ్ ఇంటర్వల్స్గా డివైడ్ చేయమంటున్నాడు. సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేస్తే I1 ఏమవుతుంది,
I1 equal to 1 comma 2. I1 equal to 1 comma 2. Next I2 equal to 2 comma 3. 2 comma 3. Next I3 equal to 3 comma 4. I4 equal to 4 comma 5. ఈ విధంగా సబ్ ఇంటర్వల్స్ని డివైడ్ చేసిన తర్వాత లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. లెంత్ డెల్టా 1 ఈక్వల్ టు ఎంత? డెల్టా 1 ఈక్వల్ టు ఈ లెంత్లో డెల్టా 1 ఈక్వల్ టు 1, డెల్టా 2 ఈక్వల్ టు 1, డెల్టా 3 ఈక్వల్ టు 1, డెల్టా 4 ఈక్వల్ టు 1. చూడండి ఇక్కడ క్లోజ్డ్ ఏబీ ఎంత ఇచ్చాడు? 1 కామా 5 ఇచ్చాడు. పార్టీషన్ వచ్చి ఎంత ఇచ్చాడు? పార్టీషన్ వచ్చేసి 2 కామా 1 కామా 2 కామా 3 కామా 4 అలా ఇచ్చాడు. పార్టీషన్ చూడండి, దీన్ని సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేశాడు. సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేసి లెంత్ ఇలా క్యాలిక్యులేట్ చేశాం. దట్ ఈక్వల్ టు ఈ విధంగా మనం లెంత్ని క్యాలిక్యులేట్ చేస్తాం. లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వల్స్ ఈ I4 = 4 లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వల్స్ R అని చెప్పి ఎంత అవుతుంది? అన్నీ ఈక్వల్. ఇప్పుడు నామ్ పి అంటే ఏం చెప్తాం? నామ్ పి అంటే ఇది ఇందులో డెల్టాలో ఏది మ్యాక్సిమమో అది తీసుకుంటాం. ఏది మ్యాక్సిమము? ఒకటే ఉంది మ్యాక్సిమం మనకి. నామ్ పి ఈక్వల్ టు 1. నామ్ పి ఈక్వల్ టు ఇదే మనకి మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడిగితే నామ్ పి ఈక్వల్ టు 1 అని చెప్పాలి. నామ్ పి ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపించేస్తాను డైరెక్ట్గా. చూడండి సెకండ్ ప్రాబ్లం. డెల్టా A, B ఈక్వల్ టు లెట్ A, B ఈక్వల్ టు 0, 1 అండ్ P ఈక్వల్ టు 0, 0.2, 0.3, 0.5, 0.8, 1 ఇలా ఇచ్చాడు. ప్రాబ్లము క్లోజ్డ్ A, B ఇలా ఇచ్చాడు. పార్టీషన్గా డివైడ్ చేయాలి. ఇట్లా పార్టీషన్స్ ఏమవుతాయి? ద సబ్ ఇంటర్వల్స్ ఆఫ్ PR అట్లనే సబ్ ఇంటర్వల్స్ అంటాం. సబ్ ఇంటర్వల్స్ని ఏంటి? ఫస్ట్ I1 ఈక్వల్ టు 0, 0.2, 0.2, 0.3, I3 ఈక్వల్ 0.3, 0.5, I4 ఈక్వల్ 0.5, 0.8, I5 ఈక్వల్ 0.8, 1. లెంత్స్ ఆఫ్ సబ్ ఇంటర్వల్స్ ఎంత అవుతుంది? ఫస్ట్ది చూడండి, ఇక్కడ వేరుగా వచ్చిన డెల్టా 1 ఈక్వల్ 0.2, డెల్టా 2 ఈక్వల్ 0.1, డెల్టా 3 ఈక్వల్ 0.2, డెల్టా 4 ఈక్వల్ 0.3, డెల్టా 5 ఈక్వల్ 0.2 అండ్ నామ్ ఆఫ్ పి అంటే ఎంత అవుతుంది? ఇందులో ఏది హైయెస్టో అది తీసుకుంటాం. ఎంత? 0.3 ఈజ్ ద హైయెస్ట్. కాబట్టి నామ్ పి ఈక్వల్ 0.3 అన్నమాట. నామ్ పి ఈక్వల్ 0.3. ఈ విధంగా నామ్ పి ఇచ్చినప్పుడు ఒక పార్టీషన్ ఇస్తాడు. పార్టీషన్ ఇస్తే దానికి డెల్టా 1, డెల్టా 2 క్యాలిక్యులేట్ చేస్తాం. సబ్ ఇంటర్వల్స్నేమో I1, I2 సో ఆన్ IN అని డినోట్ చేస్తాం. ఇది పార్టీషన్ క్లోజ్డ్ A, Bకి ఒక పార్టీషన్ ఇచ్చి లెంత్ సబ్ ఇంటర్వల్స్గా డివైడ్ చేసి లెంత్ క్యాలిక్యులేట్ చేయమంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ అప్పర్ అండ్ లోవర్ రీమాన్సమ్. లెట్ క్లోజ్డ్ A, B టు R be a బౌండెడ్ ఫంక్షన్. అంటే ఇక్కడ ప్రతి బౌండెడ్ ఫంక్షన్కి ఇన్ఫిమమ్, సుప్రీమమ్ అని ఉంటాయి. సుప్రీమమ్ అంటే ఆ సెట్లో పెద్ద వాల్యూ అనమాట. ఇన్ఫిమమ్ అంటే ఆ సెట్లో చిన్న వాల్యూ. అలా ఉంటే కనుక ఆ ఫంక్షన్ని బౌండెడ్ ఫంక్షన్ అంటాము. ఇక్కడ పార్టీషన్ P ఈక్వల్ టు క్లోజ్డ్ ఏ, ఇక్కడ ఒక పార్టీషన్ ఇచ్చాడు. జనరల్గా ఒక పార్టీషన్ ఇచ్చాడు. పార్టీషన్ ఇస్తే క్లోజ్డ్ A, B. సిన్స్ F అనేది బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ AB అయితే
ఎఫ్ ఈజ్ ఆల్సో బౌండెడ్ ఆన్ ఈచ్ ఆఫ్ సబ్ ఇంటర్వల్స్. అంటే ఈచ్ సబ్ ఇంటర్వల్స్లో ఒక చిన్న ఎలిమెంట్ ఉంటుంది, పెద్ద ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు క్లోజ్డ్ మనకి ఒక పార్టీషన్ ఇచ్చాడు. ఆ పార్టీషన్ ఏంటి? x0 x1 అండ్ సో ఆన్ xn. తర్వాత మనం సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేసాం. x0 x1 x1 x2 x2 x3 అలా డివైడ్ చేసాం. పైన ఇచ్చిన పెద్ద ఫంక్షన్ పార్టీషన్లో కూడా ఒక పెద్ద ఎలిమెంట్ ఒక చిన్న ఎలిమెంట్ ఉంటుంది. అలాగే ఈచ్ సబ్ ఇంటర్వల్స్లో కూడా ఏముంటుంది? మళ్ళీ ఒక పెద్ద ఎలిమెంట్ ఒక చిన్న ఎలిమెంట్ ఉంటుంది. అందుకని సబ్ ఇంటర్వల్స్ కూడా ఏమవుతున్నాయి అంటున్నాడు? బౌండెడ్ అవుతున్నాయి. బౌండెడ్ ఆన్ ఈచ్ సబ్ ఇంటర్వల్స్. లెట్ స్మాల్ m కామా క్యాపిటల్ M, స్మాల్ m కామా క్యాపిటల్ M. ఇక్కడ స్మాల్ m క్యాపిటల్ M అనేది తీసుకున్నాడు. స్మాల్ m క్యాపిటల్ M ఏంటి? ఇక్కడ క్యాపిటల్ M ఏమో సుప్రీమం అంటే పెద్ద ఎలిమెంట్ అని, పెద్ద ఎలిమెంట్ క్యాపిటల్ Mతో డినోట్ చేస్తాం. చిన్న ఎలిమెంట్ని స్మాల్ mతో డినోట్ చేస్తాం. దాన్ని ఇన్ఫిమం. క్యాపిటల్ M ఏమో సుప్రీమం అండ్ క్యాపిటల్ స్మాల్ m ఏమో ఇన్ఫిమం ఆఫ్ F ఇన్ క్లోజ్డ్ AB. అండ్ క్యాపిటల్ MR స్మాల్ mr కూడా ఎందులో ఉంటాయి? ఇప్పుడు అవి కూడా సుప్రీమం ఇన్ఫిమం. దేంతో డినోట్ చేసాం అవి? క్యాపిటల్ F ఇన్ ఆర్త్ సబ్ ఇంటర్వల్. ఆర్త్ సబ్ ఇంటర్వల్ మనం చూసాం కదా. ఆర్త్ సబ్ ఇంటర్వల్. ఆర్త్ సబ్ ఇంటర్వల్. ఆర్త్ సబ్ ఇంటర్వల్ ఎలా చేసాం మనం? ఐఆర్ ఈక్వల్ టు XR -1 కామా XR ఇలా ఉంటుంది సబ్ ఇంటర్వల్ను. దాన్ని డెల్టా ఆర్గా డినోట్ చేస్తే XR -1 ఇలా ఉంటుంది. మళ్ళీ ఇది పెద్ద ఎలిమెంట్ అవుతుంది, చిన్న ఎలిమెంట్ కదా. అలాగే ప్రతి సబ్ ఇంటర్వల్స్కి ఏమవుతుందంటే ఒక సుప్రీమము ఒక ఇన్ఫిమం ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ MR అంటే సుప్రీమం అనమాట. సుప్రీమం ఏంటి అంటే XR అని చెప్తాం. ఇన్ఫిమం అంటే స్మాల్ MR, దాన్ని ఇన్ఫిమం అంటాం. ఇన్ఫిమం ఈక్వల్ ఇక్కడ ఏంటి? XR -1 అనమాట. ఇలా డినోట్ చేస్తాం సుప్రీమం ఇన్ఫిమం అంటే ఈచ్ సబ్ ఇంటర్వల్లో కూడా ఏముంటుంది? ఒక ఇన్ఫిమము సుప్రీమం ఉంటుంది. అంటే ఒక పెద్ద ఎలిమెంటు చిన్న ఎలిమెంట్. పెద్ద ఎలిమెంట్ అనేది సుప్రీమం, చిన్న ఎలిమెంట్ని ఇన్ఫిమం అంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, సుప్రీమం ఇన్ఫిమం అండ్ క్యాపిటల్ MR ఇంటూ స్మాల్ mr బి ద సుప్రీమం అండ్ ఇన్ఫిమం అండ్ తర్వాత చూడండి ఆర్త్ సబ్ ఇంటర్వల్ అక్కడ ఐఆర్ వేసుకున్నాం కదా. ఐఆర్ ఈక్వల్ XR -1 కామా XR. అయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇదనమాట. ద సమ్ క్యాపిటల్ M1 డెల్టా 1 అంటే ఈచ్ సబ్ ఇంటర్వల్ ఉంది కదా మనకి. ఆ ఈచ్ సబ్ ఇంటర్వల్లో ఫస్ట్ పెద్ద ఎలిమెంట్ని ఒక్కొక్క ఇంటర్వల్లో సబ్ ఇంటర్వల్గా చేసిన తర్వాత అందులో పెద్ద ఎలిమెంట్ని క్యాపిటల్ M1, డెల్టా 1 చూసాం కదా, లెంత్ని డెల్టా 1 అనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ సబ్ ఇంటర్వల్లో పెద్ద ఎలిమెంట్ని M2 అనుకుంటాం, చిన్న ఎలిమెంట్ని స్మాల్ m2 అనుకుంటాం. ఇక్కడ పెద్ద ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి క్యాపిటల్ M2 కామా డెల్టా 2, క్యాపిటల్ MR డెల్టా R ప్లస్ సో ఆన్ క్యాపిటల్ MN డెల్టా N. సిగ్మా R ఈక్వల్ టు 1 to N క్యాపిటల్ MR డెల్టా R. మొత్తానికి సమ్మేషన్ అప్లై చేస్తే సిగ్మా R ఈక్వల్ టు 1 to N క్యాపిటల్ MR డెల్టా R. వాట్సాప్ వెబ్ పైన అక్కడే MR క్యాపిటల్ MR డెల్టా R ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఇక్కడ చూడండి అప్పర్ రీమాన్ సమ్, దీన్ని ఏమంటారు? సిగ్మా R ఈక్వల్ టు 1 to N క్యాపిటల్ MR డెల్టా R ఈజ్ డిఫైన్డ్ యాజ్ అప్పర్ రీమాన్ సమ్ అంటాం. అప్పర్ రీమాన్ సమ్ ఆర్ అప్పర్ డార్బాక్స్ సమ్ అంటాం. అప్పర్ డార్బాక్స్ సమ్ అని అంటాం. ఇది మళ్ళీ 5 మార్క్స్కి కానీ అడుగుతాడు. ఏంటంటే యూపీఎఫ్ ఎల్పిఎఫ్ క్యాలిక్యులేట్ చేయండి అంటే యూపీఎఫ్ ఈక్వల్ టు ఎలా డినోట్ చేస్తున్నాను చూడండి. యూపీఎఫ్ ఈక్వల్ టు సిగ్మా R ఈక్వల్ టు 1 to N క్యాపిటల్ MR డెల్టా R. యూపీఎం ఈక్వల్ టు స్మాల్ సిగ్మా R ఈక్వల్ టు 1 to N క్యాపిటల్ MR డెల్టా R. అదే మనకి ఎల్పిఎఫ్ అంటే ఎల్పిఎఫ్ లోవర్ రీమాన్ సమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఇది మళ్ళీ స్మాల్ m1 డెల్టా 1, స్మాల్ m2 డెల్టా 2, స్మాల్ mr డెల్టా R, స్మాల్ mn డెల్టా n.
equal to sigma r equal to 1 to n small m r delta r is defined as lower Riemann sum. లోవర్ రీమాన్ సమ్ని దేంతో డినోట్ చేస్తామంటే ఎల్పిఎఫ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్, యూపీఎఫ్ ఎల్పిఎఫ్, ఈ విధంగా ఫార్ములాస్ అనమాట. ఒక ప్రాబ్లం చూద్దాం చూడండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చాడు ఆన్ క్లోజ్ ఇంటర్వల్ 0,1 అంటే పి అనేది ఒక పార్టీషన్ ఇచ్చాడు 0,1/3, 2/3, 1 అండ్ ఫైండ్ యూపీఎఫ్ ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రాబ్లం ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఆన్ క్లోజ్డ్ 0,1 ఏంటమ్మా కనిపించట్లేదు మేడం. మళ్ళీ చెప్తానులేమ్మా. మరి బోర్డు లేదు, ఇక్కడ నెట్ లేదు. ఇంటి దగ్గర అయితే బోర్డు అవి ఉన్నాయి, అవి చెప్పేదాన్ని. మరి కాలేజ్కి వచ్చాం కదా, క్లోజ్ చేస్తారు అవన్నీ. మళ్ళీ చెప్తానులేమ్మా. ఓకే మేడం. యూపీఎఫ్ ఎల్పిఎఫ్ ఇలా విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇది యూపీఎఫ్ ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. యూపీఎఫ్ ఎల్పిఎఫ్ చూడండి, ఇక్కడ ఎన్నిసార్లు ఇచ్చాడో తెలుస్తుంది మీకు. యూపీఎఫ్ ఎల్పిఎఫ్ అంటే యూపీఎఫ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా. ఇప్పుడు ఏం చేయాలి, ఆ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి? ఈ పార్టీషన్ తీసుకున్నాం కదా, ఈ పార్టీషన్ పీ కనిపిస్తుంది. పీని సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేయాలి. అంటే 0, 1/3 ఒక సబ్ ఇంటర్వల్, 1/3, 2/3 ఒక సబ్ ఇంటర్వల్, 2/3, 1 అనేది ఒక సబ్ ఇంటర్వల్. ఈ సబ్ ఇంటర్వల్లో క్యాపిటల్ M1 ఏంటి, స్మాల్ m. చూడండి ఇక్కడ I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు I3 ఈక్వల్ టు సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేశాం. సబ్ ఇంటర్వల్స్ ఆఫ్ పి అన్నాడు. చూడండి, సబ్ ఇంటర్వల్స్ ఆఫ్ పి అని అన్నాడు. తర్వాత లెంత్ ఆఫ్ ఈచ్ సబ్ ఇంటర్వల్ ఈచ్ సబ్ ఇంటర్వల్ లెంత్ ఎంత? Δ1 ఈక్వల్ టు Δ2 ఈక్వల్ టు Δ3 ఈక్వల్ టు ఎంత? 1/3. చూడండి, లెంత్ అంటే 1/3 మైనస్ 0, 2/3 మైనస్ 1/3, 2/3 మైనస్ 1/3 మైనస్ 2/3, లెంత్ వచ్చేసి 1/3. ఈ విధంగా సబ్ ఇంటర్వల్స్ డివైడ్ చేసి లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత ఎక్స్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది. ఇంక్రీజింగ్ అని ఎలా చెప్తున్నా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇక్కడ ఇంటర్వల్ చూడండి, 0 to 0,1 ఇంక్రీజింగ్ ఫంక్షనే కదా. అలా మనం ఎలా ఉంటుంది, 0,1 అంటే ఏందో చూసాం. ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏ లేకపోతే ఏ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ఈజ్ లెస్ దాన్, x1 ఈజ్ లెస్ దాన్, x2 ఈజ్ లెస్ దాన్ అన్న. కాబట్టి ఇక్కడ 0,1 అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇక్కడ సుప్రీమం అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఇన్ I1. సుప్రీమం అండ్ ఇన్ఫిమమ్ అంటే I1లో పెద్ద ఎలిమెంట్ ఏది 1/3, చిన్న ఎలిమెంట్ ఏది 0. ఇక్కడ అదే చెప్తున్నాడు. పెద్ద ఎలిమెంట్ ఏమో I1, పెద్ద ఎలిమెంట్ ఏమో 1/3, చిన్న ఎలిమెంట్ ఏమో 0. అలాగే I2లోకి రండి. I2లోకి వస్తే పెద్ద ఎలిమెంట్ ఏంటి? ఇక్కడ చూడండి, పెద్ద ఎలిమెంట్ ఏంటి 2/3, చిన్న ఎలిమెంట్ 1/2. అండ్ సుప్రీమమ్ అండ్ ఇన్ఫిమమ్ ఆఫ్ I3. మళ్ళీ I3కి రండి. I3లో ఏమేమి ఉన్నాయి? 2/3, 1. ఇందులో పెద్ద ఎలిమెంట్ ఏంటి? 1. దాన్నే క్యాపిటల్ M3, స్మాల్ m3 ఏమో 2/3. ఇలా డిఫైన్ చేసాం. ఇచ్చిన ఫంక్షన్లో ఇచ్చిన పార్టీషన్ని క్లోజ్డ్ ఇంటర్వల్ ఏమైతే ఇచ్చాడు 0,1 దాని మధ్యలో ఇస్తాడనమాట. పార్టీషన్ అంటే క్లోజ్ ఇంటర్వల్ 0,1 ఏదైతే ఇచ్చాడో మనకి ఆ రెండింటి మధ్యలో ఉంటుంది. 0కి 1కి మధ్యలో ఉంటుంది పార్టీషన్. అందుకే పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఏబి అంటాం. పార్టీషన్ ఆఫ్ ఈ పార్టీషన్ ఎందులోది? క్లోజ్డ్ ఏబిలోది. క్లోజ్డ్ ఏబి అంటే 0,1లోది పార్టీషన్. తర్వాత ఇక్కడ M1 ఏంటో M2 ఏంటో అన్నీ చూసాము. ఫార్ములా యూపీఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ M1 Δ1. ఎన్ని వచ్చినాయి మనకి? 3 వచ్చినాయి. క్యాపిటల్ M1 Δ1 ప్లస్ క్యాపిటల్ M2 Δ2 ప్లస్ క్యాపిటల్ M3 Δ3.
డెల్టా 3 ఎంత, డెల్టా 2, డెల్టా 3, డెల్టా 1 ఎంత, 1/3. 1/3. క్యాపిటల్ M1 ఎంత, ఫస్ట్ ఎలిమెంట్ని మనం I1 అని అక్కడ ఇన్ఫిమస్ 1/3. ఫస్ట్ది M1 అనేది 1/3, సెకండ్ది 2/3, థర్డ్ది 1. ఇక్కడ అవి సబ్స్టిట్యూట్ చేసాం. 1/3 ఇంటూ డెల్టా 1 అంటే 1/3, M2 అంటే 2/3, 1/3 ప్లస్ 1 ఇంటూ 1/3 ఈక్వల్ టు 2/3. ఇలా వచ్చింది వాల్యూ. ఇక్కడ యూపీఎఫ్ ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ ఎల్పిఎఫ్ చూడండి, స్మాల్ m1 డెల్టా 1, స్మాల్ m2 డెల్టా 2. అంటే ఎన్ని సబ్ ఇంటర్వల్స్ వచ్చినాయో దాని నుంచి మనకు అన్ని తీసుకుంటాం. ఫస్ట్ది ఏమొచ్చింది ఇంటర్వల్ చూడండి, స్మాల్ I1లో స్మాల్ ఏంటి, M1 అనేది 0, M2 అనేది 1/2, స్మాల్ M3 అనేది 2/3. అదే నోట్ చేస్తున్నాం ఇక్కడ, 0, 1/3, 2/3. డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 సేమ్ కదా, 1/3. ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే 1/3, రెండింటికి కూడా 1/3. ఫస్ట్ దానికి 2/3, సెకండ్ దానికి 1/3. ఈ విధంగా యూపీఎఫ్ ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. యూపీఎఫ్ ఫార్ములా ఏంటి, యూపీఎఫ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్. ఎల్పిఎఫ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్. ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ అంటే ఏంటి, ఆర్త్ సబ్ ఇంటర్వల్లోని సుప్రీమం. ఇక్కడ స్మాల్ ఎంఆర్ అంటే ఆర్త్ సబ్ ఇంటర్వల్లోని స్మాల్ ఎలిమెంట్ లేదా ఇన్ఫిమమ్ స్మాల్ ఎంఆర్. ఈ విధంగా యూపీఎఫ్ ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా చేస్తే మనకి 5 మార్క్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఫస్ట్ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఏబీ. ఒకసారి చెప్తాను వినండి. పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఏబీ అంటే ఏంటి, క్లోజ్డ్ ఏబీ ఇస్తాడు మనకి. పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఏబీ అంటే క్లోజ్డ్ ఏబీ ఇస్తాడు, ఒక పార్టీషన్ ఇస్తాడు. జనరల్గా పార్టీషన్ ఇక్కడ ఏమని డినోట్ చేశాడంటే P ఈక్వల్ టు x0, P ఈక్వల్ టు A ఈక్వల్ టు x0 ఈజ్ లెస్ దాన్ x1 ఈజ్ లెస్ దాన్ సో ఆన్ xn. ఇది దేనికి ఈక్వల్ అంటే లాస్ట్ది Bకి ఈక్వల్ అనమాట. అంటే ఈ పార్టీషన్ ఎందులోది, క్లోజ్డ్ ఏబీలోది. ఇన్ఫైనెట్లీ మెనీ పార్టీషన్స్ ఉంటాయి క్లోజ్డ్ ఏబీకి. మన ఇష్టం ఎన్ని పార్టీషన్స్ అన్నా తీసుకోవచ్చు, ఫ్రాక్షన్లో తీసుకోవచ్చు, పాయింట్స్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్స్లో ఇందాక చూసాం, పాయింట్స్లో తీసుకున్నాం, ఫ్రాక్షన్లో తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినది x0 ఈజ్ లెస్ దాన్ x1 ఈజ్ లెస్ దాన్ సో ఆన్ xn. అంటే ఈ విధంగా క్లోజ్డ్ ఏబీ అనేది ఇంక్రీజింగ్ ఈ ఫామ్లో ఉంటుంది. అందుకని మనం ఇచ్చిన క్లోజ్డ్ ఏబీ ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా చూసుకోవాలి. అంటే మైనస్ వాల్యూస్ ఉన్నాయా ప్లస్ వాల్యూస్ ఉన్నాయా చూసుకుంటే అది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు f ఆఫ్ x ఈక్వల్ టు అని ఇచ్చాడు చూడండి ప్రాబ్లం. f ఆఫ్ x ఈక్వల్ టు x ఆన్ క్లోజ్డ్ 0,1. చూడండి అది ఇంక్రీజింగ్ అని మనకు తెలుస్తుంది, ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఎందుకంటే 0 to x0 ఈక్వల్ టు 0 అని మధ్యలో ఏమున్నా కానీ లాస్ట్లో 1 అవుతుంది. పాయింట్స్లో తీసుకున్న, ఫ్రాక్షన్లో తీసుకున్న, ఎలా తీసుకున్నా లాస్ట్లో xn ఈక్వల్ టు b ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంక్రీజింగ్ ఫంక్షన్. తర్వాత ఈ పార్టీషన్ ఏం చేసాం, సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేసాం. x0 x1 ఒక సబ్ ఇంటర్వల్, x1 x2 ఒక సబ్ ఇంటర్వల్, x2 x3 ఒక సబ్ ఇంటర్వల్, మధ్యలో ఆర్త్ సబ్ ఇంటర్వల్. ఇది చాలా మనం ప్రాబ్లం చేసినా లేకపోతే థియరం చేసినా ఎక్కడ చేసినా కానీ మనం ఆర్త్ సబ్ ఇంటర్వల్ని ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని దేంతో డినోట్ చేస్తాం, ఫస్ట్ దాన్ని I1 I2 సో అని. ఆర్త్ సబ్ ఇంటర్వల్ ఎలా ఉంటుంది అసలు యాక్చువల్గా XR -1, XR -1, దీన్ని ఐఆర్తో డినోట్ చేస్తాం, అండ్ సో ఆన్. లాస్ట్ది ఐఎన్ ఎలా ఉంటుంది, XN -1, XN ఆ ఫామ్లో. దీని యొక్క లెంత్ని, ప్రతి ఈచ్ సబ్ ఇంటర్వల్ యొక్క లెంత్ని దేంతో డినోట్ చేస్తాం, డెల్టా 1, డెల్టా 2 అండ్ సో ఆన్ డెల్టా n. లాస్ట్ ఆ ఆర్త్ సబ్ ఇంటర్వల్ని డెల్టా ఆర్తో డినోట్ చేస్తాం. ఎక్కడైనా కనుక సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ అని వస్తే, సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n డెల్టా ఆర్ అని వస్తే డైరెక్ట్గా మనం అక్కడ యూజ్ చేయాల్సింది B - A. ఎందుకనే చెప్పాను, B - A ఎలా వస్తుందో చెప్పాను. డెల్టా 1, డెల్టా 2 సో ఆన్ డెల్టా n సమ్మేషన్స్లో ఉన్న మనం తీసుకుంటే కనుక ఆ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి B - A వస్తుంది. ఇక్కడ పార్టీషన్కి ఇన్ఫైనెట్లీ మెనీ పార్టీషన్, ఒక క్లోజ్డ్ ఏబీకి ఒక క్లోజ్డ్ ఇంటర్వల్కి ఇన్ఫైనెట్లీ మెనీ పార్టీషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఒక పార్టీషన్ తీసుకుని దాన్ని చెప్తున్నాం.
తర్వాత లెంత్ నామ్ పి అంటే ఏంటి? నామ్ పి అంటే మనకు ఇచ్చిన పార్టీషన్ సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేసిన తర్వాత లెంత్స్ వస్తాయి. లెంత్స్ డెల్టా 1, డెల్టా 2 అండ్ సో ఆన్ డెల్టా ఎన్. ఇందులో ఏదైతే మ్యాక్సిమమో దాన్ని నామ్ పి అంటాం. నామ్ పి ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ లెంత్స్, అంటే ఏదైతే మ్యాక్సిమం ఉందో అది దాన్ని నామ్ పిగా డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఇది క్లోజ్డ్ ఏబీ గురించి. క్లోజ్డ్ ఏబీ వాల్యూస్ ఇస్తే కనుక దాంట్లో మనకు ఒక పార్టీషన్ ఇస్తాడు. పార్టీషన్ నుంచి మనం ప్రాబ్లం చేయొచ్చు. యూపీఎఫ్, ఎల్పీఎఫ్. యూపీఎఫ్ అంటే అప్పర్ రీమాన్ సమ్, ఎల్పీఎఫ్ అంటే లోవర్ రీమాన్ సమ్. అప్పర్ రీమాన్ సమ్ అంటే ఏంటి? యూపీఎఫ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్. ఎల్పీఎఫ్ అంటే ఏంటి? సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ డెల్టా ఆర్. ఈ విధంగా మనం యూపీఎఫ్ని ఎల్పీఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎల్పీఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ క్యాపిటల్ ఎంఆర్ ఏంటి, స్మాల్ ఎంఆర్ ఏంటి? క్యాపిటల్ ఎంఆర్ ఈక్వల్ టు ఆర్త్ సబ్ ఇంటర్వల్లో సుప్రీమం. స్మాల్ ఎంఆర్ ఏంటి? ఆర్త్ సబ్ ఇంటర్వల్లో ఇన్ఫిమం. అలాగే ఈచ్ సబ్ ఇంటర్వల్లో ఇది ఎఫ్ అనేది బౌండెడ్ ఫంక్షన్ కాబట్టి బౌండెడ్ అయిన ప్రతి ఫంక్షన్కి ఒక ఇన్ఫిమము ఒక సుప్రీమం ఉంటుంది. బౌండెడ్ అయిన ప్రతి ఫంక్షన్కి ఒక ఇన్ఫిమం అంటే చిన్న ఎలిమెంట్. క్లోజ్డ్ ఇంటర్వల్లో ఇన్ఫిమం అంటే చిన్న ఎలిమెంటు, సుప్రీమం అంటే ఆ క్లోజ్డ్ ఇంటర్వల్లో పెద్ద ఎలిమెంట్ని సుప్రీమం అని డినోట్ చేస్తాం. సుప్రీమంని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం, ఇన్ఫిమమ్ని స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. ఈచ్ సబ్ ఇంటర్వల్ I1 తీసుకుంటే స్మాల్ M1 ఏంటి, క్యాపిటల్ M. I2లో క్యాపిటల్ M2 ఏంటి, స్మాల్ M2 ఏంటి. I3లో క్యాపిటల్ M3 ఏంటి, స్మాల్ M3 ఏంటి. ఇలా డినోట్ చేసుకుంటా వెళ్తే మనకి యూపీఎఫ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్. ఎన్ని సబ్ ఇంటర్వల్స్ ఇచ్చారో అన్ని M1 డెల్టా 1, M2 డెల్టా 2, M3 డెల్టా 3 అండ్ సో ఆన్ Mn డెల్టా n. అది ఫార్ములా. మనకి ఎన్ని ఇస్తే అక్కడతో 3 ఇచ్చాడు అనుకోండి, M1 డెల్టా 1, M2 డెల్టా 2 ప్లస్ M3 డెల్టా 3 అక్కడతో ఆపేస్తాం. యాడ్ చేసి ఈ విధంగా ఇన్ఫిమమ్ సుప్రీమమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక ప్రాబ్లం కూడా తీసుకున్నాం మనం. ప్రాబ్లం వచ్చి ఇది. ప్రాబ్లం ఇది. f(x) = x on closed A, 1. ప్రాబ్లం యూపీఎఫ్ ఎల్పీఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ విధంగా మనం యూపీఎఫ్ని ఎల్పీఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను క్లాసు.